కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. సరే, ఏంటి భారత్ చైనా సమస్యలపై ట్రంప్ వ్యాఖ్యలు? అంటే ప్రతి అంశంలోనూ నా పాత్ర ఉండాలి, నా వేలు పెట్టాలి అని చూసే వైఖరియా ట్రంప్ది? ఇది ట్రంప్ వైఖరి కాదు, అమెరికా వైఖరి. చాలా మందికి అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రెసిడెంట్గా ట్రంప్ ఉండొచ్చు, రిపబ్లికన్ ఉండొచ్చు, బైడెన్ డెమోక్రట్ ఉండొచ్చు, ఫండమెంటల్గా పాలసీస్లో పెద్ద సబ్స్టాన్షియల్ మార్పు రావు. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒబామా అడ్మినిస్ట్రేషన్ టైంలో ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ట్రంప్ వచ్చాక రద్దు చేశాడు. రద్దు చేసి ఇరాన్ పైన ఆంక్షలు పెట్టాడు. బైడెన్ వచ్చాక ఆంక్షలు తీసేసాడా? మళ్ళీ ఆంక్షలు కంటిన్యూ అయినాయి అలాగే. సో అందువల్ల సబ్స్టాన్షియల్ మీకు ఒబామా ఇండియాకు వచ్చినప్పుడు కూడా మన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్తో జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశాడు. ఒబామా ఏమన్నాడు? ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉన్న ద్వైపాక్షిక విభేదాల్ని బైలేటరల్ డిస్ప్యూట్ పరిష్కరించే విషయంలో మీడియేట్ చేస్తానికి తాను సిద్ధమే అని ప్రకటించాడు. ఒబామా వాజ్ కన్సిడర్డ్ టు బి మోర్ ఫ్రెండ్లీ టు ఇండియా, మోర్ లిబరల్, మోర్ డెమోక్రట్. వెంటనే మన మన్మోహన్ సింగ్ మౌనముని అని అందరూ అంటారు, మాట్లాడాడు. కానీ సూటిగా అమెరికన్ ప్రెసిడెంట్ పక్కనుండగా చెప్పాడు, వీ డు నాట్ యాక్సెప్ట్ ఎనీ థర్డ్ పార్టీ మీడియేషన్ ఇన్ అవర్ డిస్ప్యూట్స్ విత్ అవర్ నైబర్స్ అని స్పష్టంగా చెప్పాడు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఒబామా చెప్పాడు. అది కూడా మన్మోహన్ సింగ్ చాలా సైలెంట్గా ఉంటాడంటాడు. సైలెంట్గా ఏం లేదు, చాలా బిగ్గరగా చెప్పాడు. సో అందువల్ల మొదటి నుంచి అమెరికా విధానం రెండు దేశాల బైలేటరల్ డిస్ప్యూట్స్లో కూడా పుల్లబెట్టి మేము చర్చలకు వస్తాం, మేము మీకు మీడియేట్ చేస్తామని. ఇండియా కన్సిస్టెంట్ స్టాండ్ మరో దేశ మీడియేషన్ మనం అంగీకరించాం. అది చైనాతో కానీ, అది పాకిస్తాన్తో కానీ, అది నేపాల్తో కావచ్చు, అది బంగ్లాదేశ్తో కావచ్చు. మనకు ఏ కంట్రీతో డిస్ప్యూట్ ఉంటే ఆ కంట్రీతో నేరుగా మాట్లాడుకుంటాం. కానీ మిత్ర దేశమైనా శత్రు దేశమైనా మూడవ దేశ మధ్యవర్తిత్వాన్ని మనం అంగీకరించాం. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ వచ్చి ఇండియా చైనా పంచాయతీ తీరుస్తాడా? ఏం తీరుస్తాడు? ఆయన అమెరికాకు ఉపయోగపడే రీతిలో తీరుస్తాడు. ఇండియాకు ఉపయోగపడేలా తీరుస్తాడా? మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందువల్ల ఇది రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్టో, ఇది ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్టో కాదు. దిస్ ఈజ్ ఎ సెల్ఫ్ రెస్పెక్టింగ్ కంట్రీ. ఇండియా ఈజ్ క్యాపబుల్ ఆఫ్ సాల్వింగ్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్ విత్ నైబర్స్. అందుకే ఈ ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మరోసారి అన్నాడు, ప్రైమ్ మినిస్టర్ మోడీ సమక్షంలో అన్నాడు, మేము ఇండియా చైనా మధ్య చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి, వైలెంట్ కూడా జరిగింది టెన్షన్లో, నేను ఇఫ్ ఐఎమ్ ఆఫ్ ఎనీ హెల్ప్ ఐఎమ్ రెడీ టు హెల్ప్ అని. సో మొదలు అది మన రేపు ఉదాహరణకు అమెరికాకు డెన్మార్క్కు గ్రీన్లాండ్ విషయంలో డిస్ప్యూట్ నడుస్తుంది. ఇండియా కూడా మధ్యవర్తిత్వం వహిస్తాను, ట్రంప్ ఊరుకుంటాడా? అమెరికాకు చైనాకు మధ్య ఘర్షణ ఉంది, ఇండియా మధ్యవర్తిత్వం కల్పిస్తాం, మీరు కావాలంటే నేను మాట్లాడతా జింపింగ్తో అని మోడీ అంటాడా? అంటే ట్రంప్ ఒప్పుకుంటాడా? అమెరికాకు కెనడాకు అమెరికాకు మెక్సికోకు ట్రేడ్ డిస్ప్యూట్ నడుస్తున్నాయి, భారతదేశం మధ్యవర్తిత్వాన్ని రెడీ ఒప్పుకుంటాడా? పనామా కెనాల్ విషయంలో అమెరికాకు పనామాకు వివాదం నడుస్తుంది, భారతదేశం అందులో జోక్యం చేసుకుంటా ట్రంప్ ఒప్పుకుంటాడా? అందువల్ల ఇదే అమెరికా ఎలా సెల్ఫ్ రెస్పెక్టింగ్ కంట్రీ, ఇండియా కూడా సెల్ఫ్ రెస్పెక్టింగ్ నేషన్. అందువల్ల చైనాతో విభేదాల్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకుందామని అమెరికా ప్రయత్నం. ఇప్పటికే భారతదేశం అందుకు అనేక స్కోప్ కూడా ఇచ్చింది. మనం అమెరికా నాయకత్వంలో చైనా వ్యతిరేక కూటమి క్వాడ్లో భాగస్వామయ్యాం, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా. సో అందువల్ల మనం ఇప్పటికీ చైనాను నియంత్రించడానికి ఇండియన్ ఓషన్ ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో మనం అమెరికాకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నాం. పైగా మేమే వచ్చి కూర్చొని చర్చలు జరుపుతాను అంటే దట్ నో సెల్ఫ్ రెస్పెక్టింగ్ నేషన్ విల్ ఎలో. ఇదేమీ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్ కాదు కదా ట్రంప్ వచ్చి మీడియేట్ చేయడానికి. ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్, లేదు ఇంకే దేశానికైనా విభేదాలు ఉంటే ఈ రెండు దేశాలు కూర్చుంటాయి. రెండు దేశాలు మచ్యూర్ నేషన్స్, దే కెన్ సిట్ అండ్ దే కెన్ రిజాల్వ్ ఇట్. అందువల్ల థర్డ్ పార్టీ మీడియేషన్ భారత్ అంగీకరించదు. ఇలా ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ బ్రీఫింగ్లో కూడా అడిగారు ఈ ప్రశ్న. ట్రంప్ ప్రతిపాదించాడు కదా, చైనా ఇండియా డిస్ప్యూట్స్లో
కావాలంటే నేను సహకరిస్తాను అంటే ఫారెన్ సెక్రటరీ క్లియర్గా చెప్పాడు, మీకు తెలుసు అందరికీ తెలుసు వాట్ ఈజ్ ఇండియా స్టాండ్. బైలేటరల్ డిస్ప్యూట్స్లో మేము బైలేటరల్గానే పరిష్కరించుకుంటాం. దిస్ ఈజ్ ఇండియాస్ టైమ్ టెస్టెడ్ స్టాండ్, ఇండిపెండెంట్ ఆఫ్ వెదర్ ఇస్ చైనా, పాకిస్తాన్ ఆర్ అమెరికా ఆర్ రష్యా, డజంట్ మ్యాటర్. అందువల్ల ఆ క్వశ్చన్ ఉత్పన్నమే కాదు. సో అమెరికాకు ఉండే ప్రాపర్సిటీ అది. అమెరికా మొదటి నుంచి కూడా 2 దేశాలు గొడవ పెట్టుకుంటే అందులో దూరి తనకు అనుకూలంగా ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అమెరికా గ్లోబల్ డామినేషన్ కొరకు. కానీ ఇండియా విల్ నెవర్ అలో. ఇండియా ఈజ్ నాట్ ఎ వీక్ కంట్రీ కదా.